అటువంటి త్రిపురనేని చిట్టి గారు ఉన్నారు. ఎన్నో సినిమాలు చేశారు. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకి డైరెక్టర్‌గత్వం అలాగే ప్రొడ్యూసర్‌గా వ్యవహరించున్నారు. సో సినిమాకి సంబంధించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి సినిమా పెద్దలు, సినిమాలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, సినిమా అంటే సెక్సేనా అనేది ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిట్టిబాబు గారు నమస్కారం అండి. చిట్టిబాబు గారు నిజంగానే ఈరోజు మరి జానీ మాస్టర్ అంటే ఎంత పెద్ద కోరియోగ్రాఫర్ మనందరికీ తెలుసు. జానీ మాస్టర్ కావచ్చు, శేఖర్ మాస్టర్ కావచ్చు, వీళ్ళంతా కొంతమంది ఉన్నారు. ప్రేమ్ రక్షిత్ కావచ్చు, వీళ్ళంతా కొంచెం మంచి డాన్స్ మాస్టర్ వీళ్ళంతా. సో మరి ఈరోజు జానీ మాస్టర్ ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క సమస్య, ఈ యొక్క ఆరోపణ, మరి నిజంగా దీంట్లో నిజాలు ఏంటి? ఒక సినిమా పెద్దగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజాలు ఏంటని మీరు అడిగిన ప్రశ్న, నేను ఈ సమస్యని 3 కోణాల్లో చూస్తున్నాను. మీకు ఆ కోణాలు చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా జడ్జ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఒక కోణం, ఆ అమ్మాయి ఆరోపణ స్ట్రీట్ లైన్గా లేదు, వంకర టింకల్గా. అంటే 2017లో నాకు పరిచయం అయ్యింది, 2019లో ఆయన దగ్గర చేరాను, 2019లో ఆయన బాంబే షూటింగ్కి వెళ్ళినప్పుడు నా మీద అసభ్యంగా ప్రవర్తించాడు, అసభ్యంగా క్యారవాన్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు అని అంటూ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, మతం మార్చుకోమన్నాడు. పెళ్ళి ఒక సినిమాలో తను హీరోగా, అమ్మాయి హీరోయిన్గా, వీళ్ళిద్దరు హీరోయిన్గా ఒక సినిమా ముహూర్తం కూడా జరిగింది. సో ఇంత ట్రావెల్ చేసింది. అంటే 19లో నేను రేప్ చేసిన ఒక వ్యక్తితోటి నువ్వు 6 ఏళ్ళు ఎలా ప్రయాణం చేసావు? ఈ ప్రశ్న. ఒక రావణాసురుడిని తల ఎత్తి కూడా చూడని సీత పుట్టిన భూమి ఇది. దుర్యోధను తను అవమానించిన కుర్లు కూడా ముడివెయ్యని ఒక ద్రౌపది పుట్టిన భూమి ఇది. నిన్ను రేప్ చేసిన వాడితోటి నువ్వు అలాంటి రోజులు ఎందుకు ట్రావెల్ చేసావు? ట్రావెల్ చేసిన వచ్చింది. పైగా ట్రావెల్ కూడా ఎలాంటి ట్రావెల్? పెళ్లి దాకా వెళ్ళావు. అతని భార్య నేను మతం మార్చుకోబోద్దు గొడవ పెట్టిందని కూడా చెప్తున్నావు. ఇంత దాకా వెళ్ళి 6 ఏళ్ళు చేసి 6 ఏళ్ల తర్వాత ఇవాళ మాట అంటున్నావు. ఎందుకు అంటున్నావు? ఏం ఆశించి భంగపడ్డావు? ఆయన నీకేం చేస్తానని చేయలేదు, నువ్వేమి ఆయన వస్తు నుంచి ఆశించిపోడు. ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఎందుకు మాట్లాడతానంటే, ఇవాళ సమాజంలో ఎట్లా ఉందంటే, మగవాళ్ళందరూ దుష్టులు, దుశ్శాసనులు, దుర్మార్గులు, వీళ్ళంతా దుర్యోధనులు, ఆడవాళ్ళందరూ సతీ సావిత్రి, సతీ అరుంధతి, సతీ. ఈ నోషన్ కరెక్ట్ కాదు. ఆడవాళ్ళలోనూ శూర్పణఖలు ఉన్నారు, ఆడవాళ్ళలోనూ బీభత్సమైన వాళ్ళు. ఇవాళ ఈ మోడర్న్ డేస్లో బాగా ఆడవాళ్ళు సమాంతరంగా మగవాళ్ళు ఎలా ట్రాప్ చేసి ఆడవాళ్ళని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారో, ఆడవాళ్ళు కూడా అంతే సమాంతరంగా మగవాళ్ళని ట్రాప్ చేసి మోసం చేస్తారు. ఇది జరుగుతున్న సత్యం. కనుక ఒక యాంగిల్లో చూడకుండా టోటల్గా సమగ్రంగా ఆలోచిస్తే ఇక్కడ ఈ మొదటి కోణం ఈ అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకు ఇప్పుడు వచ్చింది? ఇన్నాళ్ళు కాకుండా ఎందుకు వచ్చావు? ఇన్నాళ్ళు అతనితో ఎందుకు ట్రావెల్ చేసావు? నేను అసహ్యంగా ప్రవర్తించినవాడు, నీతోటి నిన్ను రేప్ చేసినవాడు రేప్ చేయగలడా? ఒక షూటింగ్ స్పాట్లో, ఒక సాంగ్ షూటింగ్ స్పాట్లో, మీకు తెలుసో తెలీదు, షూటింగ్ స్పాట్ చేస్తున్నప్పుడు సాంగ్ అంటే 100 మంది ఉంటారు, 100 మంది టెక్నీషియన్స్, 100 మంది లైట్ బాయ్స్, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. నిన్ను ఒక వ్యాన్లో తీసుకెళ్ళి చేశాడు అంటే నువ్వు అరవచ్చు, అరవలేదు, సరే బయటికి దిగినాక వ్యాన్ నుంచి బయటకు వచ్చినాక చెప్పచ్చు. లేదు, ఆ రోజు నువ్వు బయటికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ రోజు ఈ చట్టాలు ఉన్నాయి, చేయొచ్చు. కానీ చేయలే. నువ్వు వ్యాన్ నుంచి దిగి ఇలాంటి జరిగి ఉంటే, వ్యాన్ నుంచి వచ్చి నువ్వు నవ్వుతూ దిగావు, వ్యాన్ నుంచి ఖచ్చితంగా దుఃఖంలో దిగి ఉంటావు కదా. కొంచెం అక్కడ వాళ్ళు చూసుంటారు కదా. అక్కడేం ఎల్యూడెడ్ ప్లేస్ కాదు కదా వ్యాన్లో. అంటే షూటింగ్ స్పాట్, బాయ్లు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, కుర్రలు ఉంటారు, వ్యాన్ దగ్గర అటెండెంట్ ఉంటారు, ఆయన అసిస్టెంట్లు ఉంటారు, కొంతమంది ఉంటారు కదా. నీ మొహం నువ్వు ఏడుస్తూ వచ్చావా, దుఃఖంగా వచ్చావా ఏంటని చూస్తారు కదా. ఈ సాక్ష్యాలు, ఈ ఆధారాలు ఇయ్యలేవు. ఇక్కడ ఎందుకు చెప్పారు? 2019 అని ఎందుకు చెప్తున్నారు? 2017లో పరిచయం, 19 ఎందుకు చెప్తున్నారు? 19లో ఈ అమ్మాయి మైనర్, 19లోనూ మైనర్, 21, 22 వస్తే మేజర్ అయిపోతుంది. అందుకని మైనర్గా ఉన్నప్పుడే జరిగిందని అతను పోస్కోలో ఇరికించాలని మైనర్. ఇది చాలా స్ట్రాటజిక్గా ఫ్రేమ్ చేసిన ఇది కనపడుతుంది, వ్యూహాత్మకంగా చేశారు. ఎందుకంటే పోస్కో నెక్స్ట్ షూటింగ్ స్పాట్లో రేపు, సినిమా ఫీల్డ్ క్యాన్సిల్, అక్కడ విధి నిర్వహణలో చేశాడు. సో అక్కడ ఇలా ఇన్ని రకాలుగా పెట్టి అతన్ని ఇరికిచ్చి చేయాలని చేస్తున్నారు. ఇది ఇంత పకడ్బందీగా చేయటం ఆ అమ్మాయి చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ అమ్మాయి ఇన్నాళ్ళు ట్రావెల్ చేసి సడన్గా ఇవాళ ఎందుకు ఎదురు తిరుగుతుంది? మీ ఇద్దరి మధ్య కోపం, అది మీ ఇద్దరి విషయం.
కానీ అసోసియేషన్ తీసుకొచ్చి నన్ను షూటింగ్ స్పాట్లో నాకు తెలిసిన జానీ మాస్టర్ మిగతా ఎక్కడ ఎలా ఉంటాడో నాకు తెలియదు, నాకు బయట విషయం తెలియదు. షూటింగ్ స్పాట్లో చాలా సిన్సియర్గా, డెడికేటెడ్గా, ప్రొఫెషనల్గా ఉంటాడు. ఎందుకంటే ఆ పాట అనే షూట్ చేస్తున్నామంటే డ్యాన్స్ మాస్టర్కి లైఫ్ అండ్ డెత్. ప్రతి పాట గొప్పగా చెయ్యాలి, గొప్పగా తపన ఉంటుంది. షార్ట్ ఒక మూమెంట్ అనుకున్నాక ఆ మూమెంట్ హీరోయిన్ చేయలేకపోతే ఆవిడ బాడీ లాంగ్వేజ్ తగినట్టు ఇంకో మూమెంట్, ఇట్లా కాన్సన్ట్రేట్ డెడికేటెడ్ టైంలో ఉంటాడు అతను. మామూలుగా డ్యాన్స్ మాస్టర్ అయితే ఈయన అలాగే ఉంటాడు, అందుకని అంత ఎత్తుకు పెరిగాడు, నేషనల్ అవార్డుకి వచ్చాడు. అలాంటి ఆయన షూటింగ్ స్పాట్లో ఈ అమ్మాయి చేయి పట్టుకున్నాడు అనేది నమ్మశక్యం కాదు. అతను పవిత్రంగా భావిస్తాడు. షూటింగ్ స్పాట్లో వచ్చాడంటే దేవుడికి నమస్కారం పెట్టుకుని పవిత్రంగా ప్రేయర్ చేసుకుని వచ్చి చూస్తాడు. ఎందుకంటే అది తనకు ఫుడ్ పెట్టేది తనకి. అలాంటి ఆయన షూటింగ్ స్పాట్లో నీతోటి రేపు చేసి మళ్ళీ షూటింగ్ దగ్గర స్టార్ట్ అంటాడా? ఖచ్చితంగా అలాంటి క్యారెక్టర్ కాదు. సో ఇవన్నీ తెలిసిన వాళ్ళు విశ్లేషించుకుంటే ఇది ఒక టోటల్గా కాన్ఫిస్కేటెడ్, క్రియేటెడ్ మ్యాటర్ గ్రాబ్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ క్రియేటెడ్ ఎవరు ఎందుకు చేశారు, ఎవరున్నారు అంటే నేను ఒక విశ్లేషణగా, ఒక విశ్లేషణ లాజికల్గా ఊనేదో మాట్లాడగా లాజికల్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ హ్యాండ్, దీని వెనకాల హ్యాండ్ కనపడని హస్తం చంద్రబాబు అయితే, చంద్రబాబు హస్తం కనపడే హస్తం ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నారు మీరేంటంటే ఈ సంగతికి సినిమాకి మీరు రాజకీయాలు ముడి పెడుతున్నారు, జనసేన పార్టీలో ఉన్నాడు. ఎందుకని ముడి పెడుతున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకు ముడి పెడుతున్నారు? ఇక్కడ చంద్రబాబుకు అవసరం, ఏం అవసరం చంద్రబాబుకి? తన కొడుకుని 2029లో తన కొడుకుని దీని తరపున ముఖ్యమంత్రి క్యాండిడేట్ తన కొడుకును ప్రొజెక్ట్ చేయాలి. ఏది కూటమి తరపున ఈ చెయ్యాలంటే తనకు అడ్డు ఎవరు? పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ 2029 తను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవ్వాలి. 2029 నాటికి చంద్రబాబు 80 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ తప్పుకుంటాడు. సో లోకేష్ అంటానికి పవన్ ముందుకెళ్ళాలి. వెళ్ళకపోతే ప్రజలు ముందు పవన్ ఇవాళలాగా చంద్రబాబు ఓటేయండి అని ఇవ్వాలని, రేపు చంద్రబాబు ఓటేయండి అంటే నవ్వుతారు. కనుక ఈ హ్యాస్ టు ఫైట్ ఫర్ ఆ పొజిషన్. సో అతను ఆ పొజిషన్కి పెరగకుండా, ఆ పొజిషన్ అతను ఎదగకుండా ఉండాలంటే అతను బద్నాం అవ్వాలి, అతని ఇది దెబ్బతినాలి, అతని ఇమేజ్ దెబ్బతినాలి. అందుకని చూడండి, లిస్టు చూడండి. జానీ మాస్టర్ ఎవరు శిష్యుడయ్యా? నా గురువు అన్న జానీ మాస్టర్, పవన్ కళ్యాణ్ నా గురువు. త్రివిక్రమ్ ఎవరు మనిషి అయ్యా? నా ముఖ్యమైన స్నేహితుడు. సో అందరు ఈ వేర్లన్నీ తనకు సంబంధించిన, పవన్ కళ్యాణ్ సంబంధించిన వేర్లన్నీ నొక్కుతూ ఈ వేర్లని వైరల్ చేసేస్తే అది వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంతేనయ్యా, పవన్ కళ్యాణ్ చూడు మొదటి పెళ్ళని చేసుకుని విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్ళని గడుపు చేసి పిల్లలకి 10 ఏళ్ల తర్వాత పిల్లాడికి 4 ఏళ్ళు వచ్చినాక డైవర్స్. వీళ్ళు ఆడాళ్ళ విషయంలో వీళ్ళ నైజం ఇంతే. వీళ్ళంతా ఒక ఈ పవన్ కళ్యాణ్ అండ్ కంపెనీ వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు అని అతని పేరును బదనాం చేస్తే ఇవాళ చంద్రబాబు వ్యూహం ఏంటి? ఇక్కడ ఇలా చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు అంత నీచాన్ని కొడిగడతారంటారా? ఖచ్చితంగా. రాజకీయంలో అతనికన్నా అంతకన్నా నీచంగా ఎవరు ఆలోచించరు. రాజకీయంలో అరే కన్న మామని, సొంత మామని, పిల్లనిచ్చిన మామనే ఎంత బదనాం చేయగలిగాడు, అతను ఖచ్చితంగా చేస్తాడు. అతను ఇవాళ ఏంటంటే 80 తను ఈ 5 ఏళ్లలో తన ప్రజాపాలన లేదు, ప్రజలు లేదు, మన ఇచ్చిన వాగ్దానాలు లేవు, ఇవన్నీ ఆయనకి పట్టింపు కాదు. ఇవన్నీ అయ్యో బ్రషింగ్ చేస్తే ఏదో డ్రామా చేయొచ్చు. మనకు కావాల్సిందల్లా 2029 తన కొడుకుని పార్టీ అప్పచెప్పాలి, తన కొడుకుని కాబోయే ముఖ్యమంత్రిగా ప్రజెంట్ చేయాలి. దీనికి అడ్డు ఎవరున్నారో వాళ్ళని ఎట్లా తొక్కాలి, ఎట్లా నొక్కాలి. ఈ నొక్కాలనే కార్యక్రమంలో పవన్ని ముందు తొక్కాలి. తను డైరెక్ట్గా తొక్కకూడదు. తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే, డైరెక్ట్గా వస్తే చూసావా చంద్రబాబు నిన్నటిదాకా వాడుకున్నాడు, ఇవాళ చేస్తాడు అంటారు. అందుకని తను తొక్కకుండా, చంద్రబాబు లక్షణం అంతే. పెదాలు పలకరిస్తూ ఉంటే కళ్ళు వెక్కిరిస్తూ ఉంటాయి. అతని లక్షణం అది. అతని లక్షణం శుభ్రంగా పొగుడుతూ ఉంటాడు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని గొప్ప అని పొగుడుతున్నాడు. ఎందుకు పొగుడుతున్నాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంతగా పొగుడుతున్నాడంటే ఒకనాడు ఈయన్ని పిఎంని మోడీని ఒకప్పుడు గొప్ప అన్నాడు, ఆ తర్వాత టెర్రరిస్టు అన్నాడు, మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. సో అతను దేనికైనా అవసరాన్ని బట్టి దేనికైనా తిప్పగలిగిన, నాలుక మడతేయగలిగిన మనిషి. సో అతను ఇది చేయటం వల్ల పవన్ దెబ్బతింటాడు. ఆ నింద ఎవరి మీదకి వెళ్తుంది? తన మీద పడకుండా, తనకు మట్టి అనకుండా వైసీపీని అనుకుంటారు జనాలు.
ఆటోమేటిక్గా వైసీపీ. సో నింద వైసీపీకి, ఒకే పెట్టకు ఒకే దెబ్బకి రెండు పెట్టలు, నింద వైసీపీ మీదకి వెళ్తుంది, తనకి బదనాం అవుద్ది. ఇవాళ దీనికి ఇంకో ఆధారం కూడా నేను గట్టి నమ్మకం ఇంతవరకు త్రివిక్రమ్ మీద గతంలో వచ్చినప్పుడు స్పందించలేదు ఈ కమిటీ స్పందించలే. ఎందుకంటే అప్పుడు పవన్ మనిషి అని స్పందించలేదు. ఇక ఏ కారణం ఆ అమ్మాయి కూడా అంది నేను స్పందించలేదు. ఇవాళ ఎందుకు అంత శీఘ్రంగా ఈ కమిటీ స్పందిస్తుంది? సో గ్రీన్ సిగ్నల్ వెనకాల ఉంది, గో హెడ్. ఎంత భద్రం అయితే అంతవరకు మనకు అడ్వాంటేజ్ అని. ఎందుకంటే ఇక్కడ శిల్పగారండి. మేడం నమస్తే మేడం, నేను యోయో టీవీ నుంచి లైవ్లో మాట్లాడుతున్నాను. నా పేరు రవి, జర్నలిస్ట్ అండి. మీరు ఒక పొద్దున వీడియో పెట్టారు, ఏది జానీ మాస్టర్కి సంబంధించి ఒక వీడియో పెట్టారు. సో ఇప్పుడు లైవ్ నడుస్తుంది మేడం. ఏంటి మేడం జానీ మాస్టర్ మీద మీరు ఈరోజు ఒక వీడియో పెట్టారు, చాలా వైరల్ అవుతుంది. ఏంటి మేడం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దీన్ని ఒక లవ్ జిహాదీ పేరుతో ఇష్యూ చేద్దాం అనుకున్నారు, దాని అది ఏంటి, ఎంతవరకు మీకు